తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు భూమన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ స్వయంగా ఈ కేసు విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి బృందం డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో కొంత జాప్యం చోటు చేసుకుంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారని ఆరా తీశారు. చోరీపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, సంబంధిత దస్త్రాలు ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని అడిగినట్లు సమాచారం. తాము సేకరించిన విషయాలు అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్కు తెలియజేసినట్లు గిరిధర్ చెప్పినట్లు తెలిసింది. అలాగే కేసు రాజీలో సతీష్ కుమార్కి ఏమైనా సలహాలు ఇచ్చారా, ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా అని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి సరిగ్గా గుర్తించలేదని గిరిధర్ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్ఓ పద్మనాభంను ప్రశ్నించారు. కేసు గురించి ఏమీ తెలుసని ఆరా తీశారు.